హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్నాలాక్ష. సో ఈరోజు ఏఐ క్లాస్లో మనం న్యూ టాపిక్ క్వాంటిఫైయర్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ గురించి మాట్లాడదాం. సో ఇందులో మనకి యూనివర్సల్ క్వాంటిఫైయర్ అండ్ ఎగ్జిన్షియల్ క్వాంటిఫైయర్ గురించి మాట్లాడదాం. సో యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటే ఫర్ ఆల్ అని అర్థం. ఫర్ ఆల్ అంటే ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక లింక్ కానీ అప్లికేషన్ కానీ ఫిల్ చేయాలంటే అది క్వాంటిఫైయర్గా డిస్కస్ చేసి ఫర్ ఆల్ అని యూజ్ చేస్తాం. దీన్ని యూనివర్సల్ క్వాంటిఫైయర్ అంటారు. నెక్స్ట్ ఎగ్జిషనల్ క్వాంటిఫైయర్లో ఆల్రెడీ ఉన్న వ్యక్తులకి ఒక్కొక్కరిగా అప్లై చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్. ఉన్న ఫ్యాక్ట్స్ నుండి కొత్త ఫ్యాక్ట్స్ని లాజిక్గా డిరైవ్ చేయడానికి మనం దాన్ని ఇన్ఫరెన్స్ అని అంటాం. ఓకే, దీంట్లో మళ్ళీ సబ్స్టిట్యూషన్ అండ్ ఈక్వాలిటీ అని ఉంటాయి. సబ్స్టిట్యూషన్ అంటే వేరియబుల్ బదులు కాన్స్టెంట్స్ని రీప్లేస్ చేయడం. అండ్ ఈక్వాలిటీ అంటే రెండు డిఫరెంట్ టర్మ్స్ని ఒకే ఆబ్జెక్ట్ని డినోట్ చేస్తున్నట్టుగా చూపించేదే ఈక్వాలిటీ. ఓకే, ఇన్ఫరెన్స్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈక్వాలిటీ అంటే ఏం లేదు, మనం జస్ట్ ఈక్వల్ టు సింబల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ గేమింగ్ ప్లేయింగ్ ఇన్ ఏఐ. సో ఏఐ ఒక్క గేమ్ ఆడేటప్పుడు 4 పాయింట్స్ అనేది చాలా దృష్టిలో పెట్టుకుంటుంది. ఒకటి ఇనిషియల్ స్టేట్, ఇంకొకటి సక్సెసర్ ఫంక్షన్, గోల్ టెస్ట్, గేమ్, పాత్ కాస్ట్. ఇవి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్ స్టేట్ అంటే గేమ్ స్టార్ట్ అయ్యే పొజిషన్ని మనం ఇనిషియల్ స్టేట్ అంటాం. ఇనిషియల్ స్టేట్ బోర్డ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ చెస్ ఉందనుకోండి, అక్కడ ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఎలా ఆడాలి, ఏంటి అనేది చెప్పేది ఇనిషియల్ స్టేట్. నెక్స్ట్ సక్సెసర్ ఫంక్షన్. ఈ సక్సెసర్ ఫంక్షన్లో మనం ఎలాంటి మూవ్ చేయాలి, ఏ మూవ్ చేస్తే ఏమవుతుంది అనే డెసిజన్ తీసుకుంటుంది కదా, ఆ డెసిజన్ తీసుకునేదే సక్సెసర్ ఫంక్షన్. నెక్స్ట్ గోల్ టెస్ట్ గేమ్. ఈ గోల్ టెస్ట్ గేమ్లో ఫినిష్ అయిందా గేమ్ లేదా అని చెక్ చేస్తుంది కదా, దాన్ని గోల్ టెస్ట్ గేమ్ అంటారు. నెక్స్ట్ పాత్ కాస్ట్ లేదా యూటిలిటీ లేదా పే ఆఫ్ ఫంక్షన్ అంటే గేమ్ మొత్తం అయిపోయాక వచ్చిన ఫైనల్ స్కోర్ ఉంటుంది కదా, లైక్ విన్ అయితే పాజిటివ్ వాల్యూస్ పాయింట్స్, లూజ్ అయితే నెగిటివ్ పాయింట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఆ థింగ్స్ అనేటివి మనకి పాత్ కాస్ట్ లేదా యూటిలిటీ లేదా పే ఆఫ్ ఫంక్షన్స్లో జరుగుతుంది. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మినిమాక్స్ ఆల్గరిథం. ఇది ఒక డెసిషన్ మేకింగ్ ఆల్గరిథం. మెయిన్లీ చెస్ లేకపోతే టిక్ టాక్ ట్యో లాంటి 2 ప్లేయర్ గేమ్స్లో వాడతారనమాట. ఇందులో లాజిక్, మ్యాక్సిమం ప్లేయర్స్ ఎంతమంది ఉండాలి, మినిమం ప్లేయర్స్ ఎంతమంది ఉండాలి అనేది ఉంటుంది. ఓకే, దీంట్లో లిమిటేషన్ ఆఫ్ మినిమాక్స్ ఆల్గరిథం ఏంటంటే, మినిమాక్స్ ఆల్గరిథం మంచిదే కానీ అందులో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. లైక్ టైం టేకింగ్ ప్రాసెస్ కానీ స్లో పర్ఫార్మెన్సెస్ కానీ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా బీటా ప్రెనింగ్. ఇందులో ఇది మినిమాక్స్ ఆల్గరిథమ్స్ని ఫాస్ట్గా చేయడానికి యూజ్ చేస్తారు. అన్నెసెసరీ బ్రాంచెస్ని చేస్తూ టైంని సేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని మనం ఆల్ఫా బీటా ప్రెనింగ్ అని అంటారు. సో మినిమాక్స్ ఆల్గరిథం టాపిక్ కూడా మీరు క్లియర్గా ఉన్నారు అనుకుంటున్నాను. సో లిమిటేషన్స్ ఆఫ్ మినిమాక్స్ ఆల్గరిథమ్స్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. టైం టేకింగ్ వల్ల, స్లో పర్ఫార్మెన్స్ వల్ల కొంచెం డిసడ్వాంటేజ్ అది. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం మాట్లాడే భాష లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీని కంప్యూటర్కి అర్థమయ్యేలాగా చేసే టెక్నాలజీ ఇది. సో దీని అప్లికేషన్స్ ఏంటంటే స్పీచ్ రికగ్నిషన్. మనం మాట్లాడేది కంప్యూటర్కి అర్థమయ్యి ఆ కంప్యూటర్ దాన్ని టెక్స్ట్గా మార్చడం ఉంటుంది కదా, లైక్ సిరి, అలెక్సా, వీళ్ళు ఏం చేస్తారు, మనం మాట్లాడే భాషను అర్థం చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ హలో సిరి అని అంటే హాయ్ హవ్ ఆర్ యూ అని అంటుంది అది. సో ఆ విధంగా మన స్పీచ్ రికగ్నైజేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ సెంటిమెంట్ అనలైజర్స్. ఒక సెంటెన్స్ చూసి అది పాజిటివా, నెగిటివా, లేకపోతే న్యూట్రలా అని చెప్పేదే సెంటిమెంట్ అనలైజర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రివ్యూస్ ఎలా ఉంటాయి, పాజిటివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉంటాయి, రెండు ఉండే టైప్ కూడా ఉంటాయి, అంటే న్యూట్రల్గా. నెక్స్ట్
మెషిన్ ట్రాన్స్లేషన్, ఒక లాంగ్వేజ్ నుండి ఇంకో లాంగ్వేజ్కి టెక్స్ట్ని ట్రాన్స్లేట్ చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ట్రాన్స్లేట్. నెక్స్ట్ వచ్చేసి చాట్ బోట్. మనం వెబ్సైట్లో హెల్ప్ తీసుకుంటాం కదా చాట్ చేస్తున్నప్పుడు, కంప్యూటర్ నుండి రిప్లైస్ వస్తాయి, దాన్ని మనం చాట్ బోట్ అని అంటాం. ఓకే, సో నాకు తెలిసి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి అర్థమైంది అంటున్నా. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్. మనం మాట్లాడే భాషని కంప్యూటర్ కరెక్ట్గా అర్థం చేసుకోవడం. దాంట్లో మెయిన్ యాంబిగ్యూనిటీస్ అనేటివి ఉంటాయి. కొన్నిసార్లు దానికి అర్థం కాదు కదా. సో యాంబిగ్యూనిటీస్ అంటే అర్థం కాని విషయాలు అని అర్థం. సో ఫస్ట్ వచ్చేసి లెక్సికల్ సిమెంటిక్ యాంబిగ్యూనిటీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకే దాంట్లో 2 మీనింగ్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. లైక్ బ్యాంక్ అండ్ రివర్ బ్యాంక్. బ్యాంక్ అంటే మనీ డిపాజిట్ చేసేది, రివర్ బ్యాంక్ అంటే ఒడ్డున అని అర్థం కదా. సో మనకంటే అర్థమవుతుంది, కంప్యూటర్కి ఎవరు చెప్తారు, దానికి అర్థం కాదు, బికాజ్ కంప్యూటర్ డస్ నాట్ హ్యావ్ మైండ్ కాబట్టి. ఓకే, సో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సింథటిక్ అంబిగ్యూనిటీ. సెంటెన్స్లో వర్డ్స్ ఆర్డర్ వల్ల కన్ఫ్యూజన్ రావడంని సింథటిక్ అంబిగ్యూనిటీ అంటారు. సిమాంటిక్ అంబిగ్యూనిటీ అంటే సెంటెన్స్లో స్ట్రక్చర్ కరెక్ట్గా ఉన్న దానికి మల్టిపుల్ మీనింగ్స్ వస్తుంటాయి కదా, దాన్ని సిమాంటిక్ అంబిగ్యూనిటీ అంటారు. నెక్స్ట్ ప్రాగ్మాటిక్ అంబిగ్యూనిటీ. కాంటెక్స్ట్ని బట్టి మీనింగ్ మారుతుంది కదా, దాన్ని ప్రాగ్మాటిక్ అంబిగ్యూనిటీ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టాపిక్స్ అర్థమవుతే ఫర్దర్ 2 టాపిక్స్ కూడా అర్థమవుతాయి. ఓకే, సో నాకు తెలిసి న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అనేది అర్థమైంది. ఏం లేదు, ఇక్కడ మన భాష కంప్యూటర్ కరెక్ట్గా అర్థం చేసుకుంటుందా లేదా అనేది ఉంటుంది. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్. ఇది న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండ్కి కంప్లీట్గా రివర్స్. కంప్యూటర్ తన దగ్గర ఉన్న డేటాని మనకి అర్థమయ్యేలాగా హ్యూమన్ లాంగ్వేజ్లోకి మార్చి చెప్తుంది కదా, దాన్ని మనం న్యాచురల్ లాంగ్వేజ్ జనరేషన్ అని అంటాం. నెక్స్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. ఇది మొత్తం సిస్టమ్ మనం మాట్లాడేదంతా ఇన్పుట్గా తీసుకొని అది దాన్ని ప్రాసెస్ చేసి రిప్లై అనేది అవుట్పుట్గా ఇస్తుంది కదా, దాన్ని మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ అని అంటాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.